ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సాగు కష్టమైపోతోంది. పెట్టిన పెట్టుబడికి వచ్చే రాబడికి సరిపోవడం లేదు. దీనికి తోడు సకాలంలో చినుకు రాలకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రస్తుత ఏలూరు, శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ రంగం కష్టాలపై ప్రత్యేక కథనం. పశ్చిమ గోదావరి జిల్లాలో సాగు కష్టాలు తీవ్ర రూపును దాల్చాయి. ప్రకృతి విపత్తులతో వరి రైతుల కష్టాలకు తోడు పౌల్ట్రీ, ఆక్వా రంగాల్లో ఎదురవుతున్న నష్టాలు, కమర్షియల్ క్రాప్స్ గా ఉన్న కోకో, పామాయిల్ కు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకు ఎదురవుతున్న నష్టాల కారణంగా జిల్లా ఆర్థిక ప్రగతిపై ఆ ప్రభావం తీవ్రంగా పడుతోంది. వ్యవసాయంతో ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన ప్రాంతం ఇకపై వెనుకబడ్డట్లు కనిపిస్తోంది. వరుస విపత్తులతో వరి రైతులు దివాలా తీసే స్థితికి చేరారు. పంట చేతికొచ్చే నాటికి వర్షాలు, వరదలు ముంచెత్తడం, అన్నింటినీ దాటుకుని సాగు చేసినా చివరికి మద్దతు ధర దక్కకపోవడం, పెట్టుబడులు పెరిగిపోవడంతో ఇప్పటికే జిల్లాలో వరి విస్తీర్ణం క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. వరి పెట్టాల్సిన భూములను రియల్ ఎస్టేట్ కు లేదా ఆక్వా చెరువులుగా రైతులు మార్చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో అధికంగా కోకో, పామాయిల్ సాగవుతున్నాయి. జిల్లాల్లో కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో కోకో అంతర పంటగా పండిస్తూ ఉంటారు. కోకోను చాక్లెట్లు, కేకులు, వివిధ ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గింది అనే కారణంతో కోకో రైతుల నుంచి గింజలను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. గతేడాది వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిన కోకో సాగు ఇప్పుడు కష్టాలను ఎదుర్కొంటోంది. దీంతో కోకో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. అయితే అధికారులు, ప్రభుత్వం కూడా కంపెనీలు కొనాలని గట్టిగా చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ఆయిల్ ఫెడ్ పెదవేగి కర్మాగారాన్ని 4P పేరుతో ప్రైవేటీకరించే ప్రయత్నాలు చేస్తోంది. ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటు పరం చేస్తే ప్రైవేటు కంపెనీలు చెప్పిన ధరే రైతులకు దక్కుతుంది. విలువైన విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది. అయినప్పటికీ ఆయిల్ పామ్ రైతులకు ఆశించిన ధర దక్కేలా చూసే విషయంలో ప్రభుత్వాలు వెనకడుగు వేస్తూనే ఉన్నాయి. దీంతో ఆయిల్ పామ్ రైతులను ప్రైవేట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు నిలువునా దోచుకుంటున్నాయి. ట్రంప్ ఆంక్షలు రొయ్య రైతుల పాలిట శాపంగా పరిణమించాయి. దీంతో 2-3 రోజుల్లోనే రొయ్య ధరలు పతనమయ్యాయి. ట్రంప్ ప్రకటనను అడ్డుపెట్టుకుని కూడా వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల వరకు 20 కౌంట్ రొయ్యల ధర కిలో 640 రూపాయలు ఉండగా ఇప్పుడు 590కి పడిపోయింది. ఇదే తరహాలో 30-40 కౌంట్ ధర సగటున కిలోకు 40 రూపాయల పతనమైంది. ఈ లెక్కన టన్నుకు 4 లక్షల వరకు నష్టం రావడంతో డాలర్ పంట కాస్త నష్టాల పంటగా మారిపోయింది. మే చివరి వారంలో వర్షాలు కురవడంతో వరి యథావిధిగా సాగు చేశారు సిక్కోలు రైతులు. వర్షాలు పడకపోవడంతో వేసిన పంటలు దక్కుతాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెల రోజులుగా వరుణుడు మొహం చాటేశాడు. అంటే జిల్లా వ్యాప్తంగా 49.5% లోటు నమోదైంది. జూన్లో సాధారణంగా 149.5 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 100 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. వర్షపాతం లోటు 49.5%గా నమోదైంది. జూలై నెలలో కనీసం 200 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 70.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలు లేక ఎండ వేడిమి ధాటికి పంటలు ఎండిపోతున్నాయి. పంట పచ్చగా ఉండేది. ఇప్పుడు నీరు లేక, వర్షాలు లేక, ఏసినాకులు చచ్చిపోయి దమ్ములు కాక ఎన్నో బాధలు పడుతున్నాం. అలాంటి రైతులకి ఏ గవర్నమెంట్ కూడా ఆదుకోవడం లేదు. కనీసం చూడండి, ఈ గవర్నమెంట్లో బట్టీలు బాగు చేసాం, కాలువలు బాగు చేసాం, నీళ్ళు వస్తున్నాయి, అవి అన్నారు. ఏ కాలువ, ఏ బట్టి చూసినా నీరు లేదు. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, ఈ నా పొలాలు ఎలాగ ఎండిపోయి నీరు లేక జబ్బులు వచ్చి సరిగ్గా మందు కొట్టడానికి కూడా నీళ్ళు లేకుండా యూరియా జల్లేమంటే ఉన్నది కూడా చచ్చిపోద్ది. సాగుకు ప్రకృతి సహకరించదు. ఎరువులు కూడా బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సిన స్థితిలో ఉన్నామని రైతులు వాపోతున్నారు. ఎకరాకు 1 బస్తా యూరియా ఇస్తున్నారు, ఎక్కడ సరిపోతుందని వారు ప్రశ్నిస్తున్నారు. బయట మార్కెట్లో 300 నుంచి 400 రూపాయల వరకు అదనంగా ఎరువులు కొంటున్నామని అధికారులు, పాలకులు తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.